నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఈసారి కూడా మళ్లీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్న సీఎం వైఎస్ జగన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రకరకాల వ్యూహాలు, ఫార్ములాలను అనుసరిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల బలాబలాల్ని దృష్టిలో ఉంచుకుని వారికి ధీటుగా పోటీనిచ్చే బలమైన నేతల్ని ఎంపిక చేసేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఇక ఇప్పటికే కొన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చేసిన జగన్ ఇప్పుడు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బుడి ముత్యాల నాయుడిని ఎంపిక చేసిన వైసీపీ ఇప్పుడు ఆయన్ను తొలగించి ఇటీవలే అధికార పార్టీలో చేరిన ఆడారి కిషోర్ కుమార్ ని రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మార్పు వెనక ఒక బలమైన కారణం కూడా ఉంటుందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేమిటంటే అనకాపల్లి స్థానం నుంచి ఎంపీ ఎన్నికల బరిలో టీడీపీ కూటమి తరపున సీఎం రమేష్ బరిలోకి దిగారు. ఆయన బలమైన అభ్యర్థి కావడంతో ముత్యాల నాయుడు ఆయన ముందు తేలిపోతారని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ మరో వ్యూహానికి తెరలేపారు. టీడీపీలో తనకు సరైన గుర్తింపు దక్కలేదని ఆరోపణలు చేస్తూ వైసీపీలోకి చేరిన ఆడారి కిషోర్ కుమార్ కు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని జగన్ యోచిస్తున్నారట. ఇప్పటికే జగన్ నుంచి ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీ నేతలపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్న తరుణంలో అభ్యర్థుల్ని మారుస్తున్న జగన్ అందులో భాగంగానే అనకాపల్లి విషయంలో ఈ మార్పు చేయబోతున్నట్లు తెలుస్తోంది. బలమైన గవర సామాజిక వర్గానికి చెందిన కిషోర్ సామాజికంగాను, రాజకీయంగాను మంచి పట్టు ఉండడంతో ముత్యాల నాయుడు స్థానంలో ఆయన ఎంపీగా దింపుతారని సమాచారం. ఇదే నిజమైతే ముత్యాల నాయుడికి జగన్ పెద్ద హ్యాండ్ ఇచ్చినట్లే. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కేకే న్యూస్.